ఆర్కే రోజా తనయుడు కౌశిక్. నా సూర్యుడు జీపెక్. హాయ్ కౌశిక్. హాయ్. ఆఫ్ కెమెరా నీతో మాట్లాడిన తర్వాత ఒకసారి ఆన్ స్క్రీన్ లో నేను ఇంటర్వ్యూ చేయాలనిపించింది. ఫోటో సెషన్ చేద్దాం బాగా చేద్దాం. 12వ తరగతి చదువుతున్నా అబ్బాయి, ఎంత మెచ్యూర్గా మాట్లాడుతున్నావు. మార్నింగ్ మర్చిపోయింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రోజా గారి కలిపి కూడా మెచ్యూర్గా ఉన్నారు అబ్బాయి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏంటి కౌశిక్, ఏంటి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అంటే అది ఇప్పుడు 12th అయింది, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీరు టాపిక్ వస్తే ఇంటర్వ్యూ వద్దు. అలా నసుకుతావేంటయ్యా? నేను డిసైడ్ చేసింది ఏమంటే 20 yearsకి వచ్చిన టైంకి హీరోగా మూవీస్కి వెళ్ళాలని. పెద్ద ప్లానింగే 20 yearsకి వచ్చిన టైంకి హీరోగా మూవీస్కి వెళ్ళాలని. హీరో సార్ స్ట్రైట్ గా. అవును సార్. నేను మమ్మీకి ఏం చెప్పానంటే, లెట్ మీ గో ఇన్ టు ఫిల్మ్స్ ఫస్ట్, ఎందుకు అడుగు తింటానికా? లెట్ మీ బికమ్ మోర్ మెచ్యూర్, దెన్ ఇఫ్ యూ వాంట్ స్టిల్ ఐ విల్ గో ఇన్ టు పాలిటిక్స్. తర్వాత రాజకీయం, తర్వాత సీఎం, తర్వాత ఢిల్లీ. అది చాలు సార్. డాడీ వచ్చి 20 వరకు వెయిట్ చేయి, దాని తర్వాత నేను చేపిస్తాను నేను హీరోగా. వీడెవడో నాకంటే ఎక్కువగా ఉన్నాడు. హోమియోపతి వాడరా తగ్గిపోతే. ఏం యూస్ఫుల్ గా ఉంటాయని మూవీస్ లో అవన్నీ ఇప్పుడు నేర్చుకోమన్నారు డాడీ. ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? సో ఇప్పుడు అవన్నీ కొన్నిగా నేర్చుకుంటున్నావా డాన్స్? చూడండి, డైలాగ్ డెలివరీ అనేది మనం ఎంత నేర్చుకున్నా మన స్టైల్ మనదే ఉంటుంది కాబట్టి. ఓవర్ యాక్షన్ చేయడమే హార్డ్ రా, న్యాచురల్ గా ఈజీగా యాక్ట్ చేయడం చాలా ఈజీ. అలా ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఐఎమ్ వెరీ షై. వీడెవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నేను ఎవరితో ఎక్కువ మాట్లాడలేను. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఏ ప్రభాస్ ఏ సినిమా నచ్చింది? నాకు ఆయన అన్ని సినిమాలు నచ్చుతాయి. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. చాలా మందికి నచ్చదు అంటారు, దాంట్లో ఏం నచ్చలేదో నాకు అర్థం కాదు. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చో. ఈ ట్రోలింగ్ సంబంధించి నీకు ఎక్కడ బాధ అనిపించింది? చెప్పు. ఆ పర్సన్ హాస్ డన్ మిస్టేక్. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని తిట్టాలి, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాక్కొని రావడం అనేది ఒక పెద్ద మిస్టేక్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫ్లాష్ బ్యాక్. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా అవ్వని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి పిల్ల పెద్దరేగాడు, పెద్ద పెద్ద నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నా. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.